వినాయక చతుర్థి అంటే వినాయకుడి ఆశీర్వాదాలతో మన ఇళ్లల్లో ప్రత్యేక వంటలు చేసుకునే శుభ సందర్భం. ఈసారి తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లను వాడి వినాయకునికి నైవేద్యంగా పాల పునుగుల్ని తయారు చేశాను. మొదట స్టవ్ ఆన్ చేసుకొని 1 లీటర్ పాలను వేడి చేసి ఒక పొంగు వచ్చాక అందులో పంచదార వేసి మరిగించాను. మరిగిన పాలల్లో యాలకుల పొడి వేసి పక్కన పెట్టాను. తర్వాత తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లతో మినప్పిండిని సిద్ధం చేసి అందులో కొద్దిగా బియ్యపిండి, కొంచెం ఉప్పు, సోడా వేసి పునుగుల పిండిలా కలిపాను. ఇప్పుడు నూనె వేడెక్కిన కడాయిలో చిన్న చిన్న పునుగుల్లా వేసి బంగారు రంగులోకి వేయించి వేడివేడిగా ఉన్న పునుగులు పాలను పీల్చుకునేలా వేశాను. కొద్దిసేపట్లో పునుగులు మృదువుగా, రుచికరంగా మారి వినాయకునికి సమర్పించే నైవేద్యంగా సిద్ధమయ్యాయి. తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లతో చేసిన ఈ సాంప్రదాయ వంటకం మన వినాయక చవితి పండుగను మరింత పవిత్రంగా, ప్రత్యేకంగా మార్చుతుంది. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది.